వాళ్ళ ఆఫీస్లో వర్క్ చేసే ఉద్యోగితోనే ఫోన్ మాట్లాడినా. తను మనకి క్లియర్గా చెప్తూ వస్తుంది, కొంతమంది ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి నమ్మితే ఇలా మోసం చేస్తారా అని చెప్పేసి ఒక్కొక్కరు వాళ్ళకి మెసేజ్ చేస్తే ఇలా మెసేజ్లు వస్తున్నాయి అని రిటర్న్లో వీళ్ళకి చెప్తే ఆ నంబర్స్ని బ్లాక్ చేయండి, వాళ్ళతో ఏం మాట్లాడకండి, ఇవన్నీ కూడా అబద్ధాలు అని చెప్పేసి చెప్తే వీళ్ళు కూడా నిజం అనుకున్నారు. ఆఖరికి వీళ్ళకి శాలరీ ఇవ్వడానికి కూడా చాలా డీలే చేసేవాళ్ళంట. వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు. ఎంప్లాయీ అక్కడికి వెళ్ళినప్పుడు మేము ఇలా ఆఫర్ లెటర్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఇలాంటివి ఇయ్యము అని చెప్పి ముందే చెప్పిరంట. హైదరాబాద్లోనే 3 చోట్ల మార్చిరు, సడన్గా కంపెనీ ఎత్తేసిరు. ఇదంతా జరిగింది. ఇదంతా నేను కాదులేండి, విక్టిమే చెప్తా, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. ఒకసారి ఆ విక్టిమ్ మాట్లాడింది నేను మీకు వినిపిస్తా, వినే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఆడియో పూర్తిగా వినండి. ఎలాంటి కంపెనీస్ లేవు అని చెప్పారు కదా. అవును. సో మీరు అక్కడ ఎంప్లాయ్ అని నేను విన్నాను, అందుకోసమని అడుగుతున్నాను. అవునండి, ఎంప్లాయీ నేను హైదరాబాద్ లో నేను ఎంప్లాయీ, నెక్స్ట్ గుంటూరులోనేమో ఎంప్లాయీ, అండ్ గారు గారు కూడా ఎంప్లాయీ. హైదరాబాద్ లో ఎక్కడ వర్క్ చేసేవాళ్ళండి మీరు? మాదాపూర్ ఆఫీస్ రూమ్. ఓకే. దాంట్లో స్టార్ట్ చేసామాట. నాకు తెలిసింది, నేను చెప్తున్నా, నేను వచ్చిన తర్వాత. ఓకే. అయితే స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెరైటీగా చూడటం, నెక్స్ట్ ఆ నెంబర్ కి కాల్స్ చేసేయడం, ఇట్లా అవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ చేస్తే ఆయన ఉంది కదా మాదాపూర్ కి. ఓకే. దాంట్లో మేము ఒక క్యాబిన్ తీసుకున్నాం. దాని తర్వాత ఒక క్యాబిన్ తీసుకున్నాం. ఓకే. మొత్తం ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు మీరు వాళ్ళ దగ్గర? ఎన్ని ఇయర్స్ అంటే 2021 నుంచి 2024 వరకు. 24 వర్క్ చేశారా? ఓకే. అప్రాక్సిమేట్లీ 3 to 4 years వర్క్ చేశారు. అంటే 4 years అంటే అదే నేను 24 లో ఇంకా మోస్ట్లీ ఫెబ్లోనో మార్చ్ లోనో ఇప్పుడు 3 years పట్టేసుకున్నాను. స్విచ్ అవ్వలేదు. సడన్ గా కంపెనీ తీసేశారు. ఎందుకు తీసేస్తారని మీరు అడిగారా? ఏ ఇయర్ లో తీసేస్తారు అసలు కంపెనీ? 2024 లో అక్కడ తీసేశారు మంజీరా మెజిస్ట్రేట్ లో. మీరు అడిగారా ఏమైనా ఇంత సడన్ గా తీసేస్తున్నారు, మరి ఎంప్లాయీస్ మేము ఎక్కడికి వెళ్ళాలి ఆ టైప్? ఎంప్లాయీస్ బేసిక్ గా ఎంప్లాయీస్ ఎక్కువ మంది లేవు ఇక్కడ ఒకళ్ళు ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్, నెక్స్ట్ వచ్చేపాటికి. ఓకే. సో ఏంటంటే ఎక్కువ మంది లేవు కదా, ఇంకా మేము ఉన్న వాళ్ళం ఏంటంటే ఎక్కువ గట్టిగా అడగటానికి లేదు. ఇద్దరే ఉన్నారు హైదరాబాద్ లో. దట్టు ఆయన అక్కడి నుంచి మేము ఇక్కడి నుంచి కదా. ఏమో మేమైతే గట్టిగా మాట్లాడలేదు ఎప్పుడు. మీరు అన్నది కరెక్టే, ఎందుకు తీసేసారని క్వశ్చన్ చేస్తే కూడా ఆయన ఒకటే చెప్పాడు, నాకు ఇండియా నుంచి పెద్దగా బిజినెస్ ఏం అవ్వట్లేదు కదా, నేను నాకు యూకే లో బాగానే రన్ అవుతుంది, నాకు ఇంక యూకే నుంచి రన్ చేసుకుంటాను అన్న ఆన్సర్ ఒక్కటే వచ్చింది. ఎప్పుడైనా చెప్పండి. ఇంకా ఒకటి ఆయన ఒక ఇయర్స్ నుంచి ఒక చేశాం కదా, ఇంకా అదేలే ఇంకా ఆయన ఏదో ఇబ్బందిలో ఉన్నాడు తీసేస్తున్నాడు అన్న ఒపీనియన్ లోనే మేము ఉన్నాం. ఓకే. ఎప్పుడైనా సరే వాళ్ళ వైఫ్ వచ్చారా అక్కడికి? రాలేదండి. నేను శివ గారితో కూడా అదే చెప్పాను, వాళ్ళ వైఫ్ అయితే రాలేదు అసలు ఇప్పుడు. ఓకే, ఓన్లీ తను మాత్రమే వచ్చారు. వచ్చేవాళ్ళు, కిడ్స్ గానీ వైఫ్ గానీ ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. మీకు ఎంత పే చేసేవాళ్ళండి శాలరీ వాళ్ళు? అప్పుడు స్టార్టింగ్ కదండి 16,500, 16 అట్లా పే చేసేవాళ్ళు. ఓకే. ఓకే. అడ్రస్ అంటే వీళ్ళకి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఉన్నాయి కంపెనీస్ అసలు? ఇంకా మా గారికి తెలిసింది ఎక్కడ బ్రాంచ్ నాకు ఐడియా లేదు. గారు ఎందుకంటే చాలా సీనియర్ ఆవిడ. ఓకే. గుంటూరులో ఇంకా యూకే ఒకటి స్టార్టింగ్ అయితే బెంగళూరులో ఎవరితోనో కొలాబ్ అవుదాం అనుకున్నారు, మరి డిఫరెన్స్ వచ్చిందో తెలియదు కానీ మళ్ళీ ఇంకా వాళ్ళతో డ్రాప్ అయిపోయారు. దుబాయ్ లో పెడదామని చెప్పి అనేసి వెళ్ళారు, గుర్తుందా? పెట్టారు ఇద్దరు కలిసి, వైఫ్ అండ్ హస్బెండ్. ఓకే. అది దుబాయ్ లో పెడదామని చెప్పి వెళ్ళామని చెప్పి నాతో అన్నారు. ఐఎమ్ నాట్ షూర్ అనమాట, అదైతే నాతో ఆయన చెప్పాడు. దుబాయ్ లో పెడదామని చెప్పేసి మేము వెళ్ళాము, అదే ట్రిప్ కూడా చూసుకున్నాం అన్నట్టు మాట్లాడాడు ఆయన. ఓకే. ఓకే. సో ప్లాన్ చేశారు అక్కడ కూడా? అక్కడైతే ప్లాన్ చేసామని అని అన్నారు. మీరు వర్క్ చేస్తున్న టైంలో ఎన్ని టైమ్స్ వచ్చారు ఆఫీస్ కి వాళ్ళు? 2 times వచ్చినట్టున్నారు. ఓకే. హైదరాబాద్ లోనే మీరు ప్లేసెస్ షిఫ్ట్ చేశారా ఆఫీస్ కి? అంతే, ఆఫీస్ షిఫ్ట్ చేశారు. ఎన్ని ప్లేసెస్ లో షిఫ్ట్ చేశారు హైదరాబాద్ లో? చెప్పండి 3 ఇక్కడ అయ్యప్ప, నెక్స్ట్ వచ్చి మాదాపూర్ ఒకటి, నెక్స్ట్ వచ్చి ఈ 3 లో షిఫ్ట్ చేశారు. ఎక్కడ ఉన్నప్పుడు వచ్చారు మీ దగ్గరికి ఆయన? అదే సొసైటీలో ఉన్నప్పుడు 2 times వచ్చారు, మాదాపూర్ అప్పుడు ఉన్నప్పుడు వచ్చారన్నమాట. ఓకే. మరి మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు, ఈ ఫైల్ మార్కెటింగ్ ఇవన్నీ?
మార్కెటింగ్ అంతా మాకు సంబంధం లేదు. మార్కెటింగ్ అంతా అయినా వాటిలో పెట్టుకునేవాళ్ళు. ఫేస్బుక్ త్రూ. ఫేస్బుక్ నాకు తెలిసి యాడ్స్ రన్ చేసేవాళ్ళు. డైరెక్ట్ గా కాల్స్ వచ్చాయి కానీ మాకు ఎప్పుడు డేటా ఇవ్వలేదు పర్టికులర్ గా ఈ డేటా కాల్ చేయండి అని. ఫాలో అప్ చేయమని ఏం చెప్పలేదు. అసలు ఎప్పుడు ఏది చెప్పేవాళ్ళు కాదు. కాల్స్ ఏమన్నా వస్తే అటెండ్ చేసి రెజ్యూమ్స్ వస్తే రెజ్యూమ్స్ మేము కి సెండ్ చేసేవాళ్ళం. ఓకే ఓకే. గుంటూరులో మెయింటైన్ చేసిన వాళ్ళ అకౌంట్స్ కి ఎప్పుడన్నా మనీ వెళ్ళాయని కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న వాళ్ళ అకౌంట్స్ కి ఎప్పుడన్నా మనీ వచ్చాయని కానీ మీకు తెలిసిందా? మాకైతే ఎప్పుడు ఎవరి అకౌంట్స్ నుంచి మాకు లక్కీగా ఇది ఎప్పటికైతే ఎవరి అకౌంట్స్ నుంచి అమౌంట్ రాలేదు. మాకు వచ్చింది ఓన్లీ శాలరీస్ ఒకటే పడేది. అంటే మీ వర్క్ రోల్ ఏంటి, అక్కడ ఏం చేసేవాళ్ళు మీరు? నార్మల్ గా అది ఏంటంటే రోల్ కింద తీసుకున్నారు. ఓకే. ఇంకా అంత మనకి సింగిల్ ఎంప్లాయ్ అంటే ఏమి ఉండదు కదా స్టార్టింగ్ లో, కాబట్టి కొంచెం అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ కి నేను జాయిన్ అయిపోయాను. ఓకే. అంటే మీరు కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నా ఎవరైనా? అంతే, కాల్స్ రిసీవ్ చేసుకోవడమే. ఓకే. మీకు చాలా కాల్స్ వస్తుంటాయి కదా, మ్యాక్స్ ఒక డేకి 20 అట్లీస్ట్ 15 అట్లా వచ్చి ఉంటాయి కదా. అందులో ఎప్పుడన్నా ఎవరైనా మీతో ఇలా మనీ తీసుకున్నారు మాకు ఇవ్వలేదు వీసాలు? చెప్తా ఇది వచ్చేపాటికి మాకు స్టార్టింగ్ లో ఎప్పుడు రాలేదు. ఎందుకంటే మేము ఎప్పుడైనా సరే ఈ అమౌంట్ చేసే వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నాం. డైరెక్ట్ గా వాళ్ళు అండ్ డైరెక్ట్ గా ఉండేవాడు కాంటాక్ట్ లో. సో మాకైతే ఎటువంటి కాంటాక్ట్ ఉండేవాళ్ళు కదా అమౌంట్ వేసిన వాళ్ళు. కాకపోతే మేము ఎప్పుడైతే లాస్ట్ అది మందిరాకి సో దానికి వెళ్ళినప్పుడు మట్టుకి మాకు మీరు ఫ్రాడ్ చేస్తున్నారా ఏంటి, అమౌంట్స్ తీసుకుని రెస్పాండ్ అవ్వడం ఇది చాలా దూరం వెళ్తది, యూట్యూబ్ ఛానల్లో మెసేజ్ చేస్తాం కింద కామెంట్స్ లో ఏమనుకుంటున్నారు ఏంటో అని చెప్పి కొంచెం గట్టిగా ఒక మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ ని నేను ఫార్వర్డ్ చేశా. ఓకే. ఇట్లా అంటున్నారు అని చెప్పి అది మనకు సంబంధం లేదు, అది ఎవరో మన పేరు చెప్పి మధ్యలో ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకుని చేశారని చెప్తే మేము నమ్మాం. ఓకే. మేము నిజమే అనుకున్నాం. ఎందుకంటే వరల్డ్ అన్న యూట్యూబ్ ఛానల్, ఆయనకి అంత ఫేమ్, ఆయనకి అంత శాలరీ, అక్కడ జాబ్, అక్కడ బ్రాంచెస్ ఇంత మెయింటైన్ చేస్తున్న వాళ్ళు అబద్ధం చెప్తారు అని అనుకోము కదా. బేసిక్ గా ఫేమ్ ఉన్న వాళ్ళు ఇట్లా చేస్తారు అనేది మేమే అనుకోము. ఆయన ఏం చెప్పినా మేము వినేవాళ్ళం. ఓకే. సో ఇంకా ఎప్పుడైతే ఇది ఆవిడ నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ఆవిడ వీడియో పెట్టింది కదా. అవును. 1 year బ్యాక్ హైదరాబాద్ లో ఎటువంటి ఇవ్వన్నప్పుడు నాకు కాల్స్ వచ్చినాయి మా ఫ్రెండ్స్ త్రూ వాళ్ళ త్రూ, ఏంటి ఈవిడ ఇలా మెసేజ్ పెట్టింది చేసిందని వెదవ్వా నువ్వు అక్కడ అని చెప్పి. అయితే ఏం లేదు, ఏమో మరి ఎందుకు చెప్పిందో మనకు తెలియదు. అప్పటికి ఇవేం బయటికి రాలేదు కదా. అంటే అప్పటికి తను వీడియో పెట్టినప్పుడు మీ కంపెనీ ఇక్కడ క్లోజా హైదరాబాద్ లో? క్లోజ్. అప్పటికి ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో కంపెనీ తీసేసి ఉంటారు. ఓకే. డన్. ఒక 7 months 8 months అవుతుంది. ఓకే. మీకు వాళ్ళ పైన నేను షాక్ అయ్యా. అసలు కంపెనీస్ ఇవ్వన్నారు ఏంటి అనేది నేను షాక్ అయ్యా. ఎందుకంటే వాళ్ళ ఫాదరే కదా గుంటూరులో చూసుకునేది. అక్కడ నేను షాక్ అయ్యా, ఇదేంటి ఇట్లా అన్నారని. ఎప్పుడైతే ఇవన్నీ బయటకు వస్తున్నాయో ఛానల్స్ త్రూ ఫ్రాడ్ జరిగింది అని అప్పుడు మేము రియలైజ్ అయ్యాం. ఓకే. అందరికి చెప్పారు ఇలా అని అప్పుడు అర్థమైంది మీకు? అప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే ఇలా కేసులు నడుస్తున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు అప్పుడు మేము రియలైజ్ అయ్యాం, ఓకే ఇది ఫ్రాడ్ జరిగింది అని. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఎంత తీసుకున్నామని చెప్పి మీ దాకా ఏమన్నా చెప్పారా విక్టిమ్స్ ఎవరైనా కాల్ చేసినప్పుడు? ఒకళ్ళ మట్టికి 18 lakhs అని ఒకళ్ళు చెప్పారు, 10 lakhs అని ఒకళ్ళు చెప్పారు. మీకే డైరెక్ట్ కాల్స్ వచ్చాయా? ఒకళ్ళు కాల్ చేశారండి డైరెక్ట్ గా, ఒకళ్ళేమో మెసేజ్ చేశారు. మెసేజ్ చేసిన 1 hour కి నేను వాళ్ళని బ్లాక్ చేసేసాను. కాల్ రిసీవ్ చేసిన ఒక 1 day తర్వాత బ్లాక్ చేశాను. ఎందుకు బ్లాక్ చేశారు? బ్లాక్ చేయమన్నారు కాబట్టి వాళ్ళు చెప్పారు. అవును. ఓకే. అంటే మీకు బ్లాక్ చేయడము, రిసీవ్ చేసుకోవడము, దేనికి ఆన్సర్ ఇవ్వాలి, దేనికి ఇవ్వద్దని కూడా వాళ్ళే చెప్పేవాళ్ళు. ఎందుకంటే నాకు వచ్చినాయి 2 calls కదా, సో నేను అది అంత వాంటెడ్ కింద తీసుకోలేదు. ఇది అది ఏంటంటే 2 calls కదా, మేబీ అది ఇలా మధ్యలో ఉన్న ఏజెంట్స్ ఫ్రాడ్ చేశారన్నారు కదా, సో మేము అలా వచ్చిన కాల్స్ అనుకున్నాం ఆ 2 calls. ఈ మిడిల్ లో ఉన్న ఏజెంట్స్ మీకు ఏమైనా ఐడియా ఉన్నారా? అంటే ఎంత మంది ఉన్నారు అసలు అనేది? ఏజెంట్స్ అనేది అసలు ఎవరు లేరండి. ఆయన చెప్పడమే, ఆ వచ్చాక చెప్పడమే ఏజెంట్స్. అంటే అప్పుడు మీకు తెలీదు? తెలీదు. తర్వాత తెలిసింది అసలు ఏజెంట్స్ కూడా లేరని. అసలు ఎవరు లేరు, ఇదంతా వీళ్ళే అని చెప్పి నాకు తర్వాత అర్థమైంది. అబ్బా, ఇంత చేసి మరి అంటే ఇప్పుడేమో నాకేం తెలీదు ఏం లేని
అంటే వాళ్ళు దేనికి భయపడకుండా చేశారు అనేది ఒక ఉంటది లోపల. కానీ ఇంత సేమ్ పెట్టుకుని అది ఎలా చేశారు అనేది అర్థం కావట్లా. సరే ఏం జరిగింది, మధ్యలో ఎవరు చేశారు, ఇదంతా వదిలేయండి. కొన్ని మధ్యలో వాళ్ళు చేశారు, అదంతా వదిలేండి. కంపెనీ లేదనడం మట్టి షాకింగ్ గా ఉంది. మధ్యలో లేదనడం అనేది నాకు కొంచెం అది మరి ఫ్రాడ్ జరిగిందనే నేను నమ్ముతున్నాను. ఓకే, అదొక్కటి బేస్ చేసుకొని చూస్తే మాత్రం మీకు అనిపించింది హైదరాబాద్ లో కంపెనీ, ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను ఫలానా కంపెనీలో చేస్తున్నానని చెప్పి. యూకే మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వెళ్ళాడు అని చెప్పి, అతను కూడా వాళ్ళ ఫ్రెండ్ కోసం ఏదో తను కూడా అడిగాడు అనమాట, కాల్ చేసి నెంబర్ ఇవ్వమన్నాడు. నెంబర్ సెండ్ చేస్తే అడిగాడంట, ఇట్లా తనకి ఏదో అవసరం అయ్యి ఏదో స్పాన్సర్షిప్ కో దేనికో అడిగితే అమౌంట్ ఎక్కువ చార్జ్ చేస్తున్నాడంట. అప్పుడు తనకి మాకి మధ్యలో కూడా ఏదో అంటే ఏదో మాటలు జరిగినాయి అంట, కొంచెం ర్యాష్ గా. అది ఏంటి ఏమనేది నాకు ఇంకా క్లారిటీగా తెలీదు. ఓకే, మరి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఆమె ఎప్పుడైతే వీడియో పెట్టిందో నాకు లేవని, అప్పుడు మీరు ఏమైనా వాళ్ళకి కాల్ చేసి కానీ లేకపోతే ఏంటి కంపెనీ లేదని చెప్తారు, ఇట్లాంటివి ఏమన్నా అడిగారా వాళ్ళు ఏమైనా? నేను అడగలేదు, ఎందుకు వచ్చింది 1000 రూపాయలు అని చెప్పి నేను అడగలేదు. ఎంప్లాయీస్ తో డిస్కషన్ అయితే చేశాను. కాల్ చేశా, చేసి ఏంటి కంపెనీ, ఏమో మేడం నాకు తెలీదు అంది. బేసిక్ గా అమ్మాయి చాలా భయపడిపోద్ది. మొన్న శివ గారు కాల్ చేసినప్పుడు కూడా నేను వేరే కాల్ తో ఫోన్ చేసి మాట్లాడితే కూడా అమ్మాయి ఎలా భయపడింది ఆయన అడగండి. ఏం లేదు, ఏం చెప్పలేదు తనకి, ఇంకా చిన్నోళ్ళు కదా. మేము ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేసినాము, అది వచ్చాక మాట్లాడతాము అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు, వాళ్ళ సైడ్ ఏమైనా నిజం ఉందా తెలుసుకుందాం అసలు అని చెప్పేసి. అంటే నాకు ఒకటండి, కంపెనీ లేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. మా కంపెనీ ఉండేది, మధ్యలో మమ్మల్ని అడ్డు పెట్టుకుని మధ్యలో వాళ్ళు ఫ్రాడ్ చేశారని ఒక మాట అంటే మేబీ వాళ్ళు చెప్పింది నిజమని చెప్పి నేను ఒప్పుకుంటా. కానీ కంపెనీయే లేదనటం తప్పు కదండి. నాకు తెలిసి నీ 4-5 ఇయర్స్ సంగతి అయితే నేను చెప్పగలను. ఎందుకు బయటకు రావట్లేదు అసలు వాళ్ళు ఎవరు రియాక్ట్ అవ్వట్లేగా? అదే కదండి నేను అనేది కూడా. ఏమీ లేని దానికి ఇట్లా ఎందుకు? చాలా క్వశ్చన్స్ మాకు రేజ్ అవుతున్నాయి. వర్క్ చేసామే గానీ ఇప్పుడు ఆ ఫ్రాడ్ మాకు సంబంధం లేదు. కాకపోతే మాకు ఒక గిల్ట్ ఫీల్ వచ్చేసింది, మేము ఉన్నాం కదా కంపెనీలో, మాకు ఉంటది కదా, చాలా మంది మోసపోయారు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తే కూడా ఎక్స్పీరియన్స్ అడిగినప్పుడు మేము ఈ కంపెనీలో వర్క్ చేసాం, ఇన్ని ఇయర్స్ చేసామని చెప్పి చెప్తాను తెలుసా, నేను చెప్తాను బానే, నేను ఇంకా చెప్పేస్తాను ఇట్లా ఉన్నామని చెప్పి. ఏం లేదు. ఓకే, ఆయన ముందే చెప్తేనే సరే, ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి జాయిన్ అయిపోయాం. ముందే మీకు ఏమని చెప్పారు? సర్టిఫికేట్, జాయినింగ్ లెటర్స్ అవి ఏమి ఉండవు అని చెప్తే సర్లే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో వాటిలో ఎలా ఇవ్వరు కొంతమంది, ఆ టైప్ లో అనుకుంటాం కదా. మీకు సాలరీ ఎలా క్రెడిట్ అయ్యేది? డైరెక్ట్ గా అకౌంట్ వేసేవాళ్ళు. మీకు ఎప్పుడైనా సాలరీ డిలే చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేశారు? అబ్బో, అవి చాలా సార్లు జరిగింది. ఒక్కొక్కసారి అయితే నేను అడిగేదాన్ని, లాస్ట్ లో కంపెనీ ఎత్తేసినప్పుడు కూడా 4 రోజులు డిలే చేశారు. 1 మంత్ 18 days. 16K ఇవ్వడానికి కూడా అన్ని లక్షలు తీసుకున్నప్పుడు 16,000 లెక్కన. అదే కదా, పెంచమంటే పెంచేవాళ్ళు కాదు. ఏం చేస్తున్నారు, మీ పెద్ద వర్క్ ఏం లేదు కదా అని అనేవాళ్ళు. మరి పెట్టుకునేటప్పుడు పెద్ద వర్క్ లేదు కదా, మరి మీరే చేసుకుంటాను అనకపోయారా మీరు కూడా? అంటే మనం ఎంప్లాయీ కదా, అంత గట్టిగా ఒక పొలైట్నెస్ ఉండేదండి, ఏ మాట ఆ మాట. మేము అలాంటి వాళ్ళ మీద దొరికాం కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళు అయితే కొంచెం గట్టిగా అడిగేవాళ్ళేమో. మిమ్మల్ని ఇంటర్వ్యూ ఎవరు చేశారు అసలు జాయినింగ్ కి పిలిచేటప్పుడు? అంటే తను మిమ్మల్ని కరెక్ట్ గా చూస్ చేసుకున్నాడు, ఎవరిని పెట్టుకోవాలి, ఎవరు సాఫ్ట్ గా ఉన్నారు. క్వశ్చన్స్ ఒకటి ఎక్కువ అడగకపోవడం ఒకటి. జాయినింగ్ చేయించుకునేటప్పుడు ఏదో సిల్లీ క్వశ్చన్ ఒకటి అడిగితే నేను దానికి డెప్త్ గా ఆన్సర్ ఇచ్చాను. అదే నేను చేసిన తప్పు. అది కూడా ఇమీడియట్ గా నేను జాయిన్ అవ్వాల, నేను వేరే కంపెనీలో చేస్తున్నాను అప్పటికి. నాకు ఇంకా అక్కడికి టైమింగ్స్ అది సెట్ అవ్వట్లేదు అని చెప్పి, నేను నైట్ షిఫ్ట్స్ కూడా పడుతున్నాయి అని చెప్పి నేను దీంట్లో జాయిన్ అయిపోయా. ఓకే, పరిస్థితి ఏమైందండి, సో ఆవిడ ఇప్పుడు తిరుగుతుంది, ఆవిడ మీద పడి కేసులు అవి, ఆవిడకి ఏదో ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటే ఆవిడ అకౌంట్ కి. ఇప్పుడు ఎవరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎవరి లైఫ్ లో వాళ్ళ ప్రాబ్లమ్స్ మాకు సరిపోతున్నాయి. ఇప్పుడు జాబ్ అవి చేస్తున్నాము, ఇవన్నీ పెట్టుకుని మేము తిరుగుతా ఉన్నామంటే మాకు తర్వాత మాకే ప్రాబ్లం అవుతుంది. నేను ఎవరైనా కాల్ చేస్తే నేను చెప్దామనే నేను అనుకున్నా.
మళ్ళీ ఏం లేదు, మేము మళ్ళీ ప్రతిసారి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఇప్పుడు ఎవ్రీ టైం కాల్స్ అంటే ఆఫీసెస్ లో ఉంటాం, ఎవ్రీ టైం కుదరదు. నేను శివ గారు కూడా ఒకటే చెప్పాను, నా ఫ్రీ టైమ్ లో కాల్ లిఫ్ట్ చేస్తాను, ఇన్ కేస్ కాల్ లిఫ్ట్ చేయకపోతే గనక మీరు ఏదో తప్పుగా అనుకోవద్దు, వీళ్ళు కాల్స్ ఇంకా లిఫ్ట్ చేయట్లేదని. నేను మళ్ళీ కాల్ చేస్తా, కాల్ బ్యాక్ కూడా చేస్తాను మీకన్నా ఆయన క్లారిటీ ఇచ్చేసాము మొన్నే. ఓకే, ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత మీరు ఎంప్లాయీస్ తో డిస్కషన్ చేశానన్నారు కదా నాతో. చేశాను కానీ అటు నుంచి నాకు తను కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడలేకపోయేపాటికి నాకు అర్థమైంది, ఇక అందరూ భయపడుతున్నారులే ఎందుకు వచ్చిందని. మాట్లాడానండి, 4-5 సార్లు మాట్లాడాను. ఎందుకంటే ఏదన్నా ఎవరైనా వస్తున్నారు అని చెప్పినా, లేదంటే ఆ అమ్మాయి మానేసినప్పుడు ఆ సిస్టమ్ అవి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పడానికి ఎందుకో గుర్తులేదు కానీ క్లారిటీగా ఒక 3 సార్లు 4 సార్లు కాంటాక్ట్ అయితే అయ్యాను ఆయనకి. ఓకే, తనకి ఎప్పుడైనా చెప్పారా మీరు ఇలా కొంతమంది నాకు అమౌంట్ తీసుకున్నారు, నాకు వీసా ఇవ్వలేదని కాల్స్ చేస్తున్నారని ఆ వర్షన్ ఎప్పుడైనా కన్వే చేశారు? ఎవరికి చేయలేదండి, అసలు అంత దాకా రాలేదు. ఎందుకంటే ఇప్పుడు కాల్స్ లిఫ్ట్ చేయకపోయినా ఆన్సర్ చేయకపోయినా అప్పుడు ఆయన చెప్పేదాన్ని. ఆయన చెప్పాలని థాట్ ఏం రాల, పెద్దోళ్ళు కదా వాళ్ళకి ఏం తెలియదులే అన్నట్టు నేను ఊరుకునేదాన్ని. ఏదన్నా ఉంటే మెసేజ్ చేసేదాన్ని, ఇప్పటికీ రెస్పాండ్ అయితే లేదు నాకు. ఓకే, మీరు లాస్ట్ మెసేజ్ ఎప్పుడు చేశారు దానికి? ఇది ఇష్యూ జరిగిన తర్వాతే చేశారా? అవును. ఏమని పెట్టారు అప్పుడు మీరు? గారు ఏంటి ఇదంతా న్యూస్ లో వచ్చేదంతా నిజమేనా అని చెప్పి అడిగా. నో రెస్పాన్స్. ఓకే, సో విన్నారు కదా, విక్టిమ్స్ చెప్పిందంతా కూడా కట్టు కదా, ఈ విక్టిమ్స్ చెప్పిందంతా కూడా అబద్ధమే అనుకుంటే మరి మీ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ ఈరోజు ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పారు కదా, మరి దీనికి ఏమంటారు? ఇది కూడా ఎలిగేషనేనా? ఇది కూడా ఆరోపణనేనా? మీరు చెప్పాలి ఇప్పుడు ఇక.